పవన్ కళ్యాణ్ ఇటీవల ఎమ్మెల్యేలు, తర్వాత నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశమయ్యాడు. తను అంటే ప్రధానంగా ఏందంటే జనసేన పార్టీకి సంబంధించి వివిధ సమస్యలు ఏంటి? జనసేన పార్టీని బలోపేతం జేయాలి అన్న యాంగిల్. రెండవది జనసేన అంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన, బీజేపీ, చ తెలుగుదేశం 3 కలిసి ఏర్పాటు అయినాయి కాబట్టి ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం మధ్య కింది స్థాయిలో అనేక సమస్యలున్నాయి. జనసేన లీడర్లకి, తెలుగుదేశం లీడర్లకి మధ్య సమన్వయంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని చోట్ల తెలుగుదేశం వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. జనసేన నాయకుల మీద దాడులు కూడా జరుగుతున్నాయి. సో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా వాళ్ళ మాటగా చెల్లుబాటు కావట్లేదు. అధికారులు ఎవరు వీళ్ళ మాట వినట్లేదు. అక్కడ కూడా తెలుగుదేశం లోకల్ నాయకులు డామినేట్ చేస్తున్నారు. అధికారులు కూడా జనసేన పట్టించుకోలేదు అన్న విమర్శలున్నాయి. వీటినంతా అడ్రస్ చేయడానికి కోసం పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ట్రై చేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిన్న కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాని మీద చర్చ తీవ్రంగా జరుగుతుంది. అదేంటంటే మీరు అడ్జస్ట్ అయిపోండి, కూటమిలో సమస్యలు ఉన్నా కూడా మనం తగ్గి అడ్జస్ట్ అయిపోవాలి. ఎందుకంటే మనకి బ్రాడర్ ప్రయోజనాలు ముఖ్యం. ఈ కూటమి 15 ఏళ్ల పాటు కంటిన్యూస్గా ఉంటుంది, ఈ ప్రభుత్వం ఉంటుంది. జగన్ వ్యతిరేక ఓటుని నేను చెల్లనివ్వను. కాబట్టి మీరు సమస్యల్ని చూసుకొని సర్దుకొని వెళ్ళాలి అనేది ఆయన చెప్పాడు. దీని పట్ల జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి ఉంది. యాక్చువల్గా జనసేన నాయకులు ఆశగా వచ్చారు పవన్ కళ్యాణ్ దగ్గరికి. మన సమస్యలు చెప్పుకుందాం, మన ప్రాబ్లమ్స్ చెప్పుకుంటే పవన్ కళ్యాణ్ సాల్వ్ చేస్తాడు, తెలుగుదేశం వాళ్ళతో మాట్లాడతాడు, అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడతాడు అనేది వీళ్ళు అనుకుంటే, ఆయన ముందే అసలు వాళ్ళని మాట్లాడనివ్వకుండా ఈయనే ముందు అడ్జస్ట్ అవ్వండి అని చెప్పేస్తే ఇంకెవరో కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకోలేరు. ఆల్రెడీ చెప్పేశాడు కాబట్టి. సో అది జనసేన నాయకులకి వచ్చిన ప్రాబ్లం పవన్ కళ్యాణ్ వల్ల. సో దీని మీద వైసీపీ కూడా దీన్ని కామెంట్లు చేస్తుంది. జనసేన నాయకుల్ని తెలుగుదేశం వాళ్ళు ఆడుకుంటున్నారు. ఇటు కాళహస్తిలో కానీ, ఇటు తాడేపల్లిగూడెంలో కూడా బొలిశెట్టి శ్రీనివాస్ కూడా చాలాసార్లు మాట్లాడాడు. అట్లాగే నెల్లిమర్లలో జనసేన ఎమ్మెల్యే మాధవ్ కూడా ఫైర్ అయింది తెలుగుదేశం వాళ్ళ మీద. ఇలాగా అనేక చోట్ల ఈ తెలుగుదేశం లీడర్లకి, జనసేన వాళ్ళకి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈవెన్ జనసేన మన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో కూడా తెలుగుదేశం జనసేనల మధ్య క్లాషెస్ అనేక సార్లు మనకి బయట చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా కూడా కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ పార్టీల మధ్య గొడవలు అనేవి కామనే. ఎందుకంటే తెలుగుదేశం కంప్లీట్గా జనసేన మీద ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. తెలుగుదేశానికి 134 సీట్లు వచ్చింది, మంచి సొంతంగా గవర్నమెంట్ ఫామ్ చేయాలన్న పరిస్థితి ఉంది. కాకపోతే చంద్రబాబు 2029 ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ వదిలిపెట్టి వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే జగన్ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం చంద్రబాబు కూడా ఇష్టం లేదు. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వదలుచుకున్నాడు. ఈ విషయం పవన్ కళ్యాణ్కి తెలుసు. అట్లాగే పవన్ కూడా చంద్రబాబును వదిలిపెట్టి ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఆయన గెలుస్తాడా లేదా కూడా డౌటే. ఎందుకంటే ఆయనకున్న ఓట్ షేర్ అంత 6 దాటలేదు. కాబట్టి 6% ఓట్ షేర్తో పవన్ కళ్యాణ్ ఎంతమంది ఎమ్మెల్యేలని తెచ్చుకోగలడు, ఆయన గెలుస్తాడా లేదా కూడా అనుమానమే. కాబట్టి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం ఉంది. ఎందుకంటే జగన్తో వెళ్ళలేడు, బీజేపీతో సొంతంగా బీజేపీ వెళ్ళిన బీజేపీకి 1% కంటే ఎక్కువ లేదు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు అవసరం. సో పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్టా కాదంటే 100% కరెక్టే. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్కి ఎప్పుడైనా కూడా అనేక సమస్యల్లో ఏది ఇంపార్టెంట్, ఏది సెకండరీ అనేది ఒక ఆర్డర్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ని ఎప్పుడైనా చూస్తాడు. నాయకుడు అనేవాడు మొత్తంగా చూస్తాడు, కంప్లీట్గా హోల్ పిక్చర్ని చూసి మన వ్యూహం ఎలా ఉండాలనేది నాయకుడు అనుకుంటాడు. కానీ కింద నాయకులు అక్కడి వరకే చూస్తారు వాళ్ళు. సో ఈ నియోజకవర్గంలో మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అంతవరకే చూస్తారు. కానీ నాయకుడు అనేవాడు మొత్తంగా చూడాలి, ఫ్యూచర్ చూడాలి, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వ్యూహాన్ని రూపొందించుకోవాలి. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూసినప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది కరెక్టే. ఎందుకంటే వైసీపీ జనసేనకి తెలుగుదేశం మధ్య గొడవలు పెట్టి జనసేనని ఈ కూటమి నుంచి దూరం చేయాలనేది వైసీపీ వ్యూహము. వైసీపీకి అది అవసరం కూడా. ఎందుకంటే తమ
వైసీపీకి 40% ఓట్ షేర్ ఉంది. మిగతా 60% చీలిపోతే ఈ 40%తో అధికారంలోకి రావచ్చు. ఇంకొక 5% తీసుకోగలిగితే 45% ఉన్నా కూడా అధికారంలోకి రావచ్చు. కానీ వీళ్ళు కలిసి ఉంటే అధికారంలోకి రావడం కష్టం. అందుకని వైసీపీ ఏం చేస్తుంది, జనసేన, తెలుగుదేశం మధ్య ఏదో ఒక గొడవ పెట్టి వాళ్ళని